గారి పొలం చూడటం జరిగిందండి. వారి మాటలు కూడా విన్నాము. ఏంటంటే మనకి ప్రధాన పంట మిరప, వాణిజ్య పంట. ఈ మిరప అందరూ పండించలేక, ముఖ్యంగా ఈ పురుగులు, పూతలో పురుగు అనేది కంట్రోల్ చేయలేక రకరకాల మందులు రోజు మార్చి రోజు పిచికారీ చేసి అలా చేయటం వల్ల మొక్కలైతే ఎదిగినట్లు నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. కానీ దాని వెనకాల రైతు కష్టం మనం చూస్తే ఆయన ఎంత నష్టపోతున్నాడంటే, ఆర్థికంగా ఒకవైపు పురుగు మందుల షాపులో అప్పులు తీసుకొచ్చి, ఎరువుల షాపులో అప్పులు తీసుకొచ్చి ఎరువులు వేసి పురుగు మందులు పిచికారీ చేసి దాదాపు 1 ఎకరానికి ఎంత ఖర్చు పెడుతున్నారండి? ఓన్లీ 1,50,000 వరకు పురుగు మందుల మీద ఖర్చు పెడుతున్నారు. మరి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎంత అవుతుంది ఖర్చు? మన శ్రమ ఏం లేదు, ఒక 10,000 అవుతుంది మహా అయితే. మన ఖర్చులు మనం పెట్టుకోవటమే. లేబర్ కాస్ట్ ఉంటుంది. ఒకవేళ మనం చేసుకోలేకపోతే ఇంకొకరి చేత చేపిస్తే లేబర్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. కేవలం అదే. దాదాపు మరి రసాయనిక వ్యవసాయానికి అలాగే ప్రకృతి వ్యవసాయానికి ఖర్చు పురుగు మందులకే 1,50,000 అయితే, ఇక ఎరువులకు ఒక 60,000-70,000 పెడతారండి. 2 లక్షలు తేడా ఉంది. అయినా కానీ ఇప్పుడు దిగుబడి చూసినట్లయితే ప్రకృతి వ్యవసాయ పొలం కూడా రసాయన వ్యవసాయానికి ధీటుగా అంతే దిగుబడి వస్తుందండి. రండి, అయితే అంతే దిగుబడి వస్తూ ఉంది. అయితే దీనిలో కూడా మరి ఇది కేజీ మనం రైతు నిర్ణయించిన ప్రైస్కి అమ్మే పరిస్థితి ఉంది ఈరోజు. రైతులు సాధారణంగా ఏంటంటే, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మాకు ధర కల్పించాలి, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలంటారు. నిజమే, వాస్తవానికి రైతు పండించిన దగ్గర, రైతు పొలం దగ్గర ఏదైనా సరే అతి తక్కువ రేటు ఉంటుంది. అది బయటకు వెళ్ళిన తర్వాత, బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత, మార్కెటింగ్ చేసుకునేటప్పుడు హైయెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ శేషారావు గారు వారి సొంత విత్తనం తయారు చేసుకుంటున్నారు. సొంతగా ఆ పొలంలో తీసిన విత్తనాలే వారి పొలంలో వేసుకుంటున్నారు. నర్సరీ పెంచుకుంటున్నారు. వారే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వారు ఎంత ప్రైస్ చెప్తే అంతే. ఎందుకంటే ఇవి తిన్నా ఆరోగ్యానికి మంచిది. రోజు ప్రతి కూరలో కారం వేసుకోవాల్సింది, ప్రతి పచ్చడిలో పచ్చిమిరకాయ వేసుకోవాల్సింది. మరి ఇలా మిరప, ప్రతిరోజు ఉపయోగించే మిరప పూర్తిగా పురుగు మందుల విష వలయంతో నిండిపోయినటువంటి ఆ మిరప తింటే రకరకాల జబ్బులు వస్తాయి. మరి ఈ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన మిరప ఎక్కడ దొరికిద్దో అక్కడ కొనుక్కోవాలి. కాబట్టి వారు ఎంత శ్రమ పడ్డారో, ఎంత ఆందోళన చెందారో ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల నుంచి. మరి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చింది. ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి వారికి భగవంతుడు కూడా కరుణించి మొత్తానికి మంచి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించారు. మొత్తం ఫోన్ల మీదే వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఎవరైనా కావాలంటే వారికి ఫోన్ చేసి తీసుకోవచ్చు. ఆ సందర్భంగా ఈరోజు మరి నెదర్లాండ్స్ నుంచి కూడా, మరి అంత దూరం నుంచి, పేరేంటన్నారు, లియో ఫ్రమ్ నెదర్లాండ్స్, వారు కూడా వారి యొక్క గ్లోబల్ మార్కెటింగ్కి సంబంధించిన మేనేజింగ్ లీడ్. సో వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏమైనా స్పైసెస్ మార్కెటింగ్కి వీరు అమ్ముతారేమో. ఇక్కడ వారికి లభించే ప్రైస్ కన్నా కూడా హైయెస్ట్ ప్రైస్ ఇచ్చి తీసుకెళ్ళటానికని వచ్చారండి. అలా మరి ఎవరైనా, ప్రతి రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సరైన పద్ధతులు తెలుసుకొని పాటించినట్లయితే చక్కగా ఆరోగ్యవంతమైన పంట పండించవచ్చు, అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు. థ్యాంక్ యూ.